హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం గామి ఎయిర్ డ్రాప్ విషయానికి వచ్చి వ్యాట్ టోకెన్స్ ని ఏ విధంగా విత్డ్రా సబ్మిట్ చేయాలని చూద్దాం. బేసిక్ గా ఈ ఎయిర్ డ్రాప్ అనేది ఇంతకు ముందు వచ్చింది. మనం వీడియో చేయడానికి కుదరలేదు, కానీ దీని గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక 4-5 సార్లు నేను పోస్ట్ చేశాను. సో టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని ఎర్న్ చేసుకుని వ్యాట్ పాయింట్స్ అయితే క్లెయిమ్ చేసి పెట్టుకున్నారు. సో ఈ వీడియోలో మనం వీటిని ఏ విధంగా వ్యాట్ టోకెన్స్ గా కన్వర్ట్ చేసుకుని విత్డ్రా సబ్మిట్ చేయాలని చూద్దాం. సో ప్రెజెంట్ అయితే కొత్త వాళ్ళకి ఈ ఆఫర్ అనేది లేదు. సో దట్స్ వై నేను కరెక్ట్ గా ప్రతిసారి కూడా చెప్పేది ఇందుకే టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రతి చిన్న ఆఫర్ మీద లేదంటే ప్రతి దానిపైన వీడియో చేయడానికి కుదరదు. సో దానివల్ల ఏమవుతుందంటే టెలిగ్రామ్ ఛానల్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే మిస్ అవ్వకుండా మీరు వాటిని ఎర్న్ చేసి పెట్టుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రెజెంట్ అయితే ఈ వ్యాట్ పాయింట్స్ ని మనం వ్యాట్ టోకెన్స్ గా కన్వర్ట్ చేసుకుని వాటిని మనం విత్డ్రా అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఇంకొక 2 days లో ఎయిర్ డ్రాప్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత మీరు విత్డ్రా చేసే టైంలో ఏ వ్యాలెట్ కి అయితే మీరు విత్డ్రా సబ్మిట్ చేస్తారో వాటికి టోకెన్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ వాటిని మనం సెల్ చేసుకుని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుని వాటిని మనం బ్యాంక్ అకౌంట్ లోకి అయితే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ వ్యాట్ పాయింట్స్ ని ఎర్న్ చేసుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో కాదు, టెలిగ్రామ్ లోనే మనకి ఈ బాట్ లింక్ ఉంటది. సో బాట్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీకు రైట్ సైడ్ డౌన్ కార్నర్ లో వ్యాట్ డ్రాప్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఐ హోప్ ఇంతకుముందు మీరు మీ వ్యాలెట్స్ ని కనెక్ట్ చేసుకుని ఉంటారు. సో మీకు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే అన్లాక్ యువర్ ఎయిర్ డ్రాప్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. కింద మీకు కంప్లీట్ డ్యూ డేట్ వచ్చేసి ఓన్లీ 2 days మాత్రమే ఉంది. వీడియో చూసిన వెంటనే మీరు ఈ ప్రాసెస్ ని అయితే కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత విత్డ్రా ఆప్షన్ అనేది రిమూవ్ చేస్తారు. తర్వాత మళ్ళీ మనకి ఆన్ చైన్ విత్డ్రా ఏదైతే ఉంటుంది పెద్ద పెంట్ అయిపోతుంది. సో ప్రెజెంట్ అయితే విత్డ్రా ప్రాసెస్ చూసి త్వరగా విత్డ్రా అయితే సబ్మిట్ చేసుకోండి. ఇక్కడ మీకు అన్లాక్ యువర్ ఎయిర్ డ్రాప్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు ఎన్ని వ్యాట్ పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకున్నారో అది చూపిస్తారు. అండ్ కింద మీకు షో మై వ్యాట్ అని చూపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర సపోజ్ ఇక్కడ నేను 2,70,000 టోకెన్స్ ని పాయింట్స్ ని ఎర్న్ చేసుకున్నాను కదా. సో అవి మనకి 30,000 టోకెన్స్ కి అయితే కన్వర్ట్ అయినాయి. సో మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ టైప్స్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీకు మూన్ క్లబ్ మెంబర్ అండ్ సోలో ఫ్లయర్ అనమాట. మూన్ క్లబ్ మెంబర్ అనేది ఏంటి అంటే మీకు వాటిని మీరు స్టేక్ చేయొచ్చు. స్టేక్ చేసి ఇంకా ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ రెండోది వచ్చేసి సోలో ఫ్లయర్స్. అండ్ సపోజ్ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే మీ దగ్గర ఒక 1000 టోకెన్స్ ఉన్నాయనుకోండి. 1000 టోకెన్స్ లో మీరు 500 టోకెన్స్ అనేది మీరు విత్డ్రా పెట్టుకుని మిగతా 500 అనేది హోల్డ్ చేస్తే మీకు 1000 టోకెన్స్ గాను ఇంకొక 5100 టోకెన్స్ అనేది ఈ మూన్ క్లబ్ మెంబర్ లో మీకు ఇస్తారనమాట. అంటే మీరు 1000 టోకెన్స్ ని విత్డ్రా చేయకుండా ఒక 50% మాత్రమే విత్డ్రా చేస్తే మీకు ఈ ఎక్స్ట్రాగా ఇంకొక 3 months లో ఎక్స్ట్రాగా ఇంకొక 5100 టోకెన్స్ అయితే వస్తాయి. అండ్ రెండో ఆప్షన్ వచ్చేసి ఇన్స్టెంట్ గా టోటల్ గా విత్డ్రా పెట్టుకోవడం, సోలో ఫ్లేయర్స్ అనమాట. సో సపోజ్ నా దగ్గర 1000 టోకెన్స్ ఉన్నాయంటే 1000 టోకెన్స్ నేను విత్డ్రా పెట్టుకున్నాను అనుకోండి. సో 3 months తర్వాత నాకు దానికి 1.5x టోకెన్స్ అయితే ఎక్స్ట్రా వస్తాయి. అంటే ఇంకొక 1500 టోకెన్స్ అని వస్తాయి. సో ఇది రెండో ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు 1000 టోకెన్స్ కి 5100 టోకెన్స్ అనేవి ఎక్స్ట్రా 3 months తర్వాత వస్తాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఎయిర్ డ్రాప్స్ అన్ని కూడా ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్స్టెంట్ గా అమౌంట్ కావాలి కాబట్టి ఇన్స్టెంట్ గా అందరూ కూడా వచ్చిన వెంటనే సెల్ చేసుకుంటారు. అండ్ ప్రైస్ అనేది డ్రాస్టికల్ గా డౌన్ అయిపోతుంది. సో అలాంటి సందర్భాల్లో మీకు టోకెన్స్ ఎక్కువ వచ్చినా కూడా ప్రైస్ అనేది డౌన్ అయినప్పుడు పెద్ద తేడా ఏమనదు. సో నేను చేసేది ఏంటంటే, మీ అభిప్రాయం వేరే ఉండొచ్చు, కానీ నేను మాత్రం సెకండ్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే వచ్చిన టోకెన్స్ ని వచ్చినట్టునే సెల్ చేసుకుని క్యాష్ చేసుకుంటాను. సో ఇదైతే నేను ఫాలో అయ్యే ప్రాసెస్. అండ్ తర్వాత మీరే ఏం డిసైడ్ అవుతారు అనేది అది మీ ఇష్టం. సో నేను రెండోది సెలెక్ట్ చేసుకున్నాను. రెండోది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ ని క్లిక్ చేస్తాను. సో కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ మీకు సెకండ్ టైం అవుతుంది షూరా అని చెప్పి. సో నేనైతే ఎస్ ఐఎమ్ షూర్ క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్లెయిమింగ్ మెథడ్ లో మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్చేంజ్ కి విత్డ్రా పెట్టుకోవడం, 2 వ్యాలెట్ కి విత్డ్రా పెట్టుకోవడం. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు బిట్గెట్ ఎక్స్చేంజ్ ఉందనుకోండి అకౌంట్, బిట్గెట్ వ్యాలెట్ కాదు, బిట్గెట్ ఎక్స్చేంజ్ గుర్తుపెట్టుకోండి, 2 వేరు. సో ఒకవేళ మీకు బిట్గెట్ ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఉంటే కనుక నన్ను అడిగితే ఎక్స్చేంజ్ కి విత్డ్రా పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే సో మీకు ఈ వ్యాలెట్స్ కి లైక్ టాన్ కేపర్ కానీ బిట్గెట్ వ్యాలెట్ కి కానీ లేదనుకుంటే ఇంకా టెలిగ్రామ్ వ్యాలెట్ కి కానీ మీరు విత్డ్రా పెట్టారనుకోండి, కాయిన్స్ వచ్చిన తర్వాత వాటిని మనం కన్వర్ట్ చేయడానికి మళ్ళీ టాన్ టోకెన్స్ ని ఫీజుగా అడుగుతారు, గ్యాస్ ఫీగా. సో అలాంటి సందర్భాల్లో మనకి ప్రాసెస్ అనేది పెద్దదైపోతుంది. లాస్ట్ టైం కూడా నేను మీ అందరికీ తెలిసిందే, నేనేం చేశానంటే డాగ్స్ విషయానికి వచ్చి డైరెక్ట్ గా నేను ఎక్స్చేంజ్
బైబిట్ ఎక్స్చేంజ్కి విత్డ్రా పెట్టుకున్నాను. నాకు ఎటువంటి గ్యాస్ ఫీ లేకుండా ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా నేను సేమ్ అదే ఫీల్ అవుతాను, ఫాలో అవుతాను. అండ్ ఇక్కడ మీకు డిపాజిట్ టు బిట్కెట్ క్లిక్ చేశాను. సో డిపాజిట్ టు బిట్కెట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ మీకు అకౌంట్ ఉందా లేదని అడుగుతుంది. సో నా దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంది, నాకు బిట్కెట్ ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఉంది, వ్యాలెట్ కాదు. సో బిట్కెట్ ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఉంది కాబట్టి ఎస్ మళ్ళీ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బిట్కెట్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాను, ఎక్స్చేంజ్ యాప్. అండ్ ఇక్కడ మీకు అసెట్స్ లో యాడ్ ఫండ్స్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేశాను. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ పైన డిపాజిట్ క్రిప్టో ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్ లో WAT అని సెర్చ్ చేయడం జరిగింది. సో WAT వ్యాట్ అని సెర్చ్ చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు మేబీ వేరే టోకెన్స్ కూడా ఉండొచ్చు సేమ్ నేమ్ పైన. సో వ్యాట్ కి వచ్చేసి లోగో వచ్చేసి యాంగ్రీ బర్డ్స్ టైప్ లో ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెట్వర్క్ కూడా టాన్ కాయిన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు డిపాజిట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సో బిట్కెట్ ఎక్స్చేంజ్ లో బిట్కెట్ ఎక్స్చేంజ్ లో వ్యాట్ టోకెన్ యొక్క డిపాజిట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది నేను జస్ట్ ఫైనల్ గా కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని డైరెక్ట్ గా నేను ఇక్కడ గామి బాట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ నాకు బిట్కెట్ యూజర్ ఐడి అడిగారు. అండ్ దాంతో పాటు డిపాజిట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను డిపాజిట్ అడ్రస్ ని కింద రెండో పేజ్ లో రెండో ఆప్షన్ లో పేస్ట్ చేశాను. అండ్ బిట్కెట్ యూజర్ ఐడి కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. సో బిట్కెట్ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి ప్రొఫైల్లోకి వెళ్తే మీకు అక్కడ యూజర్ ఐడి కనిపిస్తుంది, అది కూడా నేనైతే పైన ఇచ్చుకున్న తర్వాత కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న వెంటనే ఇంకొకసారి కన్ఫర్మ్ అవుతుంది మీ యూజర్ ఐడి అండ్ ఎక్స్చేంజ్ డిపాజిట్ అడ్రస్ కరెక్టా కాదని చెప్పి ఇంకోసారి అడుగుతుంది. సో ఖచ్చితంగా మీరు కన్ఫర్మ్ చేసుకోండి, ఇంకోసారి చూసుకొని. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేస్తే మీకు క్లెయిమింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇంకొక 2 days లో ఎయిర్ డ్రాప్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు మీకు టోకెన్స్ అనేవి డైరెక్ట్ గా మీకు బిట్కెట్ ఎక్స్చేంజ్ లోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత వాటికి లిస్ట్ చేసిన తర్వాత ప్రైస్ అనేది చూపిస్తుంది. సెల్ చేసుకుని USDT లో కన్వర్ట్ చేసుకున్నాం, USDT ని మళ్ళీ TRS కో దేనికో కన్వర్ట్ చేసుకుని మళ్ళీ మనం సన్ క్రిప్టోలోకి ఆ ప్రాసెస్ అంతా కూడా నేను తర్వాత చెప్తాను. సో ఈ విధంగా అయితే ప్రెజెంట్ అనేది మీరు విత్డ్రా సబ్మిట్ చేసుకోండి. అండ్ ఇదొక ప్రాసెస్. వ్యాలెట్ కి లేదు మాకు బిట్కెట్ ఎక్స్చేంజ్ లేదు, మీరు వ్యాలెట్ కే విత్డ్రా చేస్తామంటే అది వేరే ప్రాసెస్. దానికోసం ఇక్కడ మీకు బిట్కెట్ డిపాజిట్ టు బిట్కెట్ కింద క్లెయిమ్ టు వ్యాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే ఇంతకుముందు ఎయిర్ డ్రాప్ టైంలో వ్యాలెట్ అనేది కనెక్ట్ చేశారో సో ఆ వ్యాలెట్ కి విత్డ్రా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఇంకా వేరే వ్యాలెట్ కి ఏమైనా మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే కింద మీకు కనెక్ట్ టు డిఫరెంట్ వ్యాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసుకుని వ్యాలెట్ అడ్రస్ చేంజ్ చేసుకుని దానికి విత్డ్రా చేసుకోవచ్చు. లేదనుకుంటే సింపుల్ గా మీరు కన్ఫర్మ్ క్లిక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా చేస్తే మీకు క్లెయిమింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ ఎయిర్ డ్రాప్ టైంలో మీకు టోకెన్స్ అనేవి మీరు ఒకవేళ ఎక్స్చేంజ్ కి పెడితే ఎక్స్చేంజ్ కి వస్తాయి, లేదనుకుంటే వ్యాలెట్ కి పెడితే వ్యాలెట్ కి వస్తాయి. వచ్చిన తర్వాత వాటిని మనం ఎక్స్చేంజ్ లో డైరెక్ట్ గా సెల్ చేసుకుని విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ వ్యాలెట్ అయితే కనుక టాన్ చార్జెస్ అవి ఉంటాయి. సో ఆ ప్రాసెస్ అయితే తర్వాత చూద్దాం. అండ్ ప్రెజెంట్ అయితే ఈ విధంగా ఈ వీడియో చూసి ఇన్స్టెంట్ గా వీలైనంత త్వరగా క్లెయిమింగ్ అయితే విత్డ్రా అనేది సబ్మిట్ చేసి పెట్టుకోండి. టోకెన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది వీడియోలో చూద్దాం. అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా వెళ్ళి ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.